వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాలో ఉన్నాం. సో ఏదైతే సైక్లోన్ మోంతా కారణంగా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో అనేక వందల ఎకరాల్లో పంట అంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. సో ప్రస్తుతం ఈ రైతులంతా కూడా ఈ ప్రాంతంలో చేరినటువంటి వరద నీరు కారణంగా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో ఈ అనకాపల్లి జిల్లా పర్యటిస్తున్నటువంటి రైతు సంఘం నాయకులు కొందరున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నించుదాం. చెప్పండి సార్, మీరు ఏ ప్రాంతాలను విజిట్ చేశారు, ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నా పేరు గండి నాయన్ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కోశాధికారిని. ఈ మొంతా తుఫాన్ ఏదైతే వచ్చిందో ఇది ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా రైతాంగానికి పెద్ద నష్టం చేకూర్చింది. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా శారదా నది, అలాగే అటు పెద్దేరు, ఆ రెండు తాలూకా గేట్లు ఎప్పుడైతే తీస్తారో ఆ నీరంతా కూడా పల్ల ప్రాంతానికి వస్తుంది. ముఖ్యంగా అచ్యుతాపురం, మునగపాక, కసింకోట, ఎలమంచిలి, రాంబెల్లి ఈ మండలాల్లో దిగువ ప్రాంతాన్ని ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ముంపుకి గురయ్యాయి. వరి చేను పూర్తిగా ఎక్కువ భాగం నష్టపోయింది. అలాగే ఏవైతే పశుగ్రాసం ఉందో పశుగ్రాసం పూర్తిగా లేకుండా పోయింది. ఈరోజు ఈ తుఫాన్ తర్వాత పశువుల్ని మేపుకోవాలన్నా గడ్డి పండించే పరిస్థితి లేదు. వరికి ఎక్కువ నష్టం జరిగింది. అలాగే ఇతర పంటలు కూడా గతంలో చెరుకు పండించేవాళ్ళు, చెరుకు ఎక్కువ నష్టపోయేది కాదు. ఈ తుఫాన్లకి వాటికి తట్టుకొని నిలబడేది. ఈరోజు అటు తాండవ, ఏటు కొప్పాక, అలాగే తుంపాల ఈ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గోవాడ కూడా మూతకు దగ్గరలో ఉంది. ఆ విధంగా చెరుకు లేకపోవడం వల్ల కూడా రైతాంగానికి తీవ్ర నష్టం ఏర్పడింది. అలాగే ఈరోజు మేము తిరుగుతున్నప్పుడు అనేక ప్రాంతాల్లో ఊళ్ళో నీరు వచ్చేసింది. ఏదైతే ఈ శారదా నది పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని ఆనుకొని ఉండేటువంటి చిన్న చిన్న కాలనీలు కానీ గ్రామాలు కానీ అవన్నీ కూడా నీటికి పూర్తిగా మునిగిపోవడం అనేది జరిగింది. ఇక్కడ మునగపాక మండలం మెలుపాక పంచాయతీ యాదగిరిపాలెం గ్రామం, ఆ గ్రామం పూర్తిగా నీటి మునిగి ఉంది. ప్రజలందరూ కూడా రామకోవల్లో వాళ్ళు తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అనేక సంవత్సరాలుగా ఈ తుఫాన్లు వస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం అక్కడికి తుఫాను షెల్టర్లు నిర్మించడం కానీ, ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కానీ చేయట్లేదు. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎక్కడ ప్రాణ నష్టం చేయలేదని చెప్తున్నారు. మంచిదే, ప్రచారం చేయడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం చాలా ఎక్కువగా జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో యాదగిరిపాలెంలో పశువులు కట్టుకోవడానికి కూడా పాకలు లేవు. అవన్నీ రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టారు. అధికారులు అందరూ అక్కడే ఉన్నారు. అలాగే ఇక్కడ చూచుకొండ, అలాగే ఆ పక్కన గణపర్తి, ఈ రెండు ఊళ్ళకి మధ్యని ఒక బ్రిడ్జ్ ఉంది. గతంలో 1990లో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు 10 అడుగులు ఎత్తు నీరు పారింది. తర్వాత వచ్చినప్పుడల్లా కూడా బ్రిడ్జిని దాటి నీరు వస్తుంది, ఓ మొలనోతు నీరు ఉంది. కాబట్టి ఆ రైతులు లేదా ప్రజలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఇతర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, అట్నుంచి ఇటు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొలనోతు నీరు పారుతుంది. ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు అంత ఎక్కువ కనపడలేదు, కానీ ఈరోజు పైనుండి వచ్చే ఇన్ఫ్లో శారదా నదికి కానీ, ఈ రైవాడ రిజర్వాయర్కి కానీ, ఇలాగే పెద్దేరుకి కానీ వచ్చే నీరు యొక్క ప్రభావం ఆ గట్లు కొట్టేస్తాయని చెప్పి అవి ఏవైతే గేట్లు ఎత్తేసారో దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా నీటిమయం అయిపోయింది. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో పేదలు, చిన్న రైతులు, అలాగే కూలి చేసుకునే వాళ్ళకి పని లేదు. కాబట్టి వాళ్ళకి కనీసం 50 కేజీలు బియ్యం ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే వ్యవసాయానికి ముఖ్యంగా ఏదైతే వరి ఉందో వరికి ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇవ్వమని చెప్పి, చెరుకుకి 50,000 ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలకి సహాయ కార్యక్రమాలు, అధికారులు తిరుగుతున్నారు, వస్తున్నారు కారుల్లో, జీపుల్లో, కానీ అది కాదు కావాల్సింది. వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, బియ్యం ఇవ్వాలి, లేదా పప్పులు ఇవ్వాలి, వాళ్ళు వండుకోవడానికి తినడానికి ఆహార సరుకులన్నీ అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? రైతులు ఏమంటున్నారు, వాళ్ళు సమస్యలు ఏ విధంగా చెప్తున్నారు? నా పేరు కర్రప్పారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మేము మునగపాక, అచ్యుతాపురం మండలం, అలాగే రాంబెల్లి ఈ మండలాల్లో ప్రధాన కసింకోట మండలంలో ఉన్నాం. ఈ మండలాల్లో ప్రధానంగా తిరిగిన ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వరి దగ్గర 10 గ్రామాల్లో ఒక ప్రాంతం, మునగపాక, అచ్యుతాపురం మండలం మధ్యని 10 గ్రామాల్లో
జగ్గన్నపేట, అదేవిధంగా గణపర్తి ఈ గ్రామాల్లో, ఎర్రవరం, మల్లవరం ఈ గ్రామాల్లో మునిగిపోయింది. ఆ గ్రామాలు మునిగిపోయింది. వాళ్ళ అధికారులు, ఎంఆర్ఓలు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, అధికారులు వచ్చారు. కానీ అక్కడ పశువులు కూడా ఇప్పుడు చూసుకొండ గ్రామం పశువులు అంటే 100 డైరీలు ఉన్నాయి. ఒక 10 ఆవుల నుంచి 20 ఆవుల దాకా ఉన్నాయి. కానీ వాళ్ళు కాల అవతల ఉన్నారు. వాళ్ళకి ఇంకా రాత్రికి పెరుగుతున్న ఉద్దేశంతో కాలంలో దించి బయటికి తీసుకొస్తారు పశువుల్ని. ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి పశు దానా కానీ పశుగ్రాసం కానీ ఎక్కడ సప్లై చేసిన పరిస్థితి లేదు. అలా గ్రామాల్లో కొన్ని కాలనీలు గ్రామాలు మునిగిపోయి ఉన్నాయి. ఆ మునిగిపోయిన గ్రామాల్లో కూడా వాళ్ళకి ఏదో తాత్కాలికంగా లోకల్ నాయకులు భోజనాలు పెడతారు తప్ప వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళకి పరిష్కారం చేసే పద్ధతిలో తుఫాను షెల్టర్ కూడా లేదు ఆ యాదగిరిపాలెంలో. అలా పశువులన్నీ రోడ్డు మీద చాలా గట్లు కట్టేశారు పశువులన్నీ. ఆ పశువులు ఈరోజు హాస్టల్ చంద్రబాబు నాయుడు గారు ఆ పశువులకు హాస్టల్ పెడతా ఉంటారు. కానీ ఇక్కడ మునిగిపోయిన గ్రామాల్లో అవి వాటిని దాచుకోవడానికి ఎక్కడైనా వాళ్ళ స్థలం లేదు, వాళ్ళకి ఎత్తైన స్థలం లేదు. అంచేత ప్రభుత్వం అధికారులు పర్యటించడమే కానీ ఉపశమన చర్యలు ఎక్కడ చేపట్టలేదు. ఆ ఉపశమన చర్యలు చేపట్టాలి. ఈరోజు పశువులకి ఫీడ్ సప్లై చేయాలి. అలాగే అన్నీ మునిగిన 10 రోజుల నుంచి వ్యవసాయ కూలీలకు కానీ రైతాంగానికి కానీ పనులు లేవు. పనులు లేని వాళ్ళందరికీ ఈరోజు ఇంటికి ఉచితంగా బియ్యాలు, పప్పులు ఇవన్నీ సప్లై చేయాలి. అలాగే ఈ యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, ఎక్కడైతే రోడ్లు, బ్రిడ్జీలు ఈ పల్లాల్లో ఉన్నాయో అవి సరిగా లేవో అన్నీ ఎస్టిమేషన్లు వేసి రానున్న కాలంలో ఈ రకమైన ఇబ్బంది లేకుండా అవి చేయాలి. గతంలోనే కూడా చేస్తామన్నారు, హామీలు ఇచ్చారు. శారదా గట్టు అనేక ప్రాంతాల్లో బలహీనంగా ఉంది. నిన్న ఎమ్మెల్యేగా తిరిగి ఇసుక మూటలు వేసిమని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈరోజు ఏమాత్రం పెరిగినా అక్కడ అవుట్ఫ్లో ఎంత వస్తే బెద్దేరు కానీ, రైవాడ కానీ, తాండవ కానీ ఈ అవుట్ఫ్లో ఎంత వస్తే ఇన్ఫ్లో అంత వదిలేస్తున్నారు. ఇన్ఫ్లో ఎంత వస్తే అవుట్ఫ్లో అంత వదిలేస్తున్నారు. వదిలేయడం వల్ల ఈరోజు శారదా గట్లు, నదులు గట్లు కాయడం లేదు. కాయక అవి గ్రామాల్లోనూ పొలాలు పడి ఆ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే తీవ్రంగా తుఫాను పోయిన తర్వాత నష్టపోతున్నారు రైతాంగం, ప్రజానీకం. తుఫాను పోయిందని అధికారులు, ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటుంది. కానీ తుఫాను పోయిన తర్వాతే ఎక్కువ నష్టానికి గురవుతున్నారు ప్రజానీకం. కానీ దీన్ని కూడా ఇక గమనంలో ఉంచుకొని ఈరోజు ఉపశమన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతాను. ఏది మీ ఊరే ఊరు? నర్సింగ్బిల్ అండి. ఎంత పొలం ఉంది మీకు? నాకు ఎకరం ఉడిచానండి. ఉడిచానండి. కూలిపోయిన పోతాను ఇంకా. ఏమైంది మీ పొలంలో? వాటర్ వచ్చిందా? వాటర్ వచ్చిందండి. నిన్నదాకా ముళ్ళిపోయినాయి. అవన్నీ అప్సాలని తగ్గొట్టుకొని ఉన్నాం నిన్నదాకా. ఇయ్యాల ఎర్రజాలు ఎట్టింది. మరి ఇంకా అలాగే ఇంకా వాన లేనప్పుడే నీళ్ళు అవైపోతుందమ్మా అన్నట్టు. వాన వచ్చినప్పుడే మామూలుగా కొట్టిపోతుంది, వాన లేనప్పుడే నీళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది, మీద నుంచి వచ్చేస్తుంది నీళ్ళు అంతా. నీ ఎకరం పొలం నష్టపోయినట్టు ముళ్ళిపోయింది. మరి తెలిస్తే చాలా ముళ్ళిపోదు ఇంకా. ఏం కావాలని కోరుకుంటున్నాను? ఏం కావాలండి ఇక పెద్దలైనా రైతులకైనా ఆస్కారం చెప్తే చేయడం, లేకపోతే లేదండి అంతే. ఉందండి. ఎంతకాలం నుంచి చేస్తున్నాయి? నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకొస్తానండి. వరి పండిస్తారా? వరేనండి. తోట ఎట్టివ్వండి ఇంక చేయలేక ధరల కిట్టక వ్యవసాయ తోట ఒగ్గేసానండి. ఈ వర్షాలు మాత్రం ఒక ఎకరం చేస్తానండి. 3 ఎకరాల దాకా భూమి దున్నివ్వండి. 2 ఎకరాలు తోట ఎట్టివ్వని, 1 ఎకరం వర్షాన్ని ఉడిచివ్వండి. ఇంకా వర్షాన్ని ఉడుతాను. తోట మొక్కలు మానేసాం. చిత్తులుగా దున్నుకుంటామండి. మాకు భూమి అది లేదు. కూలి పని చేసుకోవడం, ఆ వ్యవసాయం చేసుకుంటాను. మరి ఇప్పుడు ఈ వర్షం, ఈ తుఫాన్కి పోయింది కదా, మరి నష్టపోయినట్టేనండి. ప్రభుత్వం ఏం చేస్తే చేయడం, లేకపోతే ఇంకా ఏ కూలి పని చేసుకోవడం ఇంకా అంతేనండి. ఏ ఊరు మీది? నర్సింగ్బిల్లి. అక్కడ మీకు పొలం ఉందా? ఉంది. ఏం పండిస్తున్నారు పొలంలో? వరిసేనా. ఇప్పుడు మరి తుఫాన్కి ఎలా ఉంది మీ పొలం? దెబ్బ అయిపోయింది. మొత్తం నీరు వచ్చి పాడైపోయింది. మరి పాడైపోతే మరి నష్టపోయినట్టేనా? నష్టపోయినట్టే మరి. ఇప్పటికే 20,000 పెట్టుబడి అయిపోయింది. ఇంకా బోలు పెట్టుబడి పెట్టాలి. ఇంకా ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వచ్చేది పంట చేతికి? ఎప్పుడు వస్తుంది? జనవరిలో. పండక్కి పంట వస్తుంది చేతికి. మరి ఇప్పుడు నష్టపోయారు కదా, ఏం కావాలి మీకు? నష్టపరిహారం కావాలా? ఏం అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? ఏం కోరుతున్నారు మీరు? ఏం కావాలి మీకు? నష్టపరిహారం అంటే మరి ఏమిస్తారు? మరి ప్రభుత్వం ఇచ్చేదే కావాలి. మీతో పాటు ఇంకెవరు మీ చుట్టుపక్కల రైతులు కూడా పోయినాయా? మా చుట్టుపక్కల అందరూ పోనా. మా పక్కన అయితే ఏముంటాయి మీ ఊర్లో? ఏం పంటలు వేస్తుంటారు? చెరుకు, వరిసేను. చెరుకు కూడా మునిగిపోయిందా? చెరుకు పోయింది. చెరుకు వరి పోయింది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? 2 ఎకరాలు. 2 ఎకరాలు మునిగిపోయింది. పంట నష్టపోయినట్టే. చెప్పండి, ఏ పంట ఉంది మీకు? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? వరిసేను, చెరువిడి తోట, చెరువు తోట ఉన్నది కానీ తీసేసామండి. చెరువు తోట తెగిలే వచ్చేసి తీసేసాం. ఇప్పుడు మేము ఉండేది ఏంటంటే వరిసేను ఉంది,
అదే సెరవిడి తోట వేసాం. ఆ మొక్కతో ఎలా ఉంటే అది ముడిపోయి శుభ్రంగా కుళ్ళిపోయి పోయింది అది. ఆ తర్వాత ఏంటంటే మరి ఇక ఈ ఆపర పంటలు వేసాం కానీ అది ఇంకా అది కూడా నీరు కప్పి పోనాయి మెరక అది. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఏమి కూడా పని చేయనట్టు ఏమి కనపడలేదు. మొత్తం ఎంత ఉంటుంది మీ ఊర్లో వరిసేను? ఉంటుందండి మొత్తం మీద ఒక 600 ఎకరాలు ఉంటుంది. 600 ఎకరాలు. అంతా ఇప్పుడు మెరక పొలం అంటే ఒక 600 ఎకరాలు ఉంటుంది. 600 ఎకరాలు పంట నష్టపోయినట్టు. నష్టపోయినట్టు కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా ఎలా కనపడుతున్నాయి కానీ నిన్న మొన్న ఏం కనపడే కదండి. ఫుల్ నీటిలో మునిగిపోయి. మునిగిపోయింది. ఏం ఎంతకాలంగా వేస్తున్నారు మీరు ఈ పంట నా చిన్నతనం నుంచి ఇదే పంటలో ఉంటున్నాం. వర్షాలు వస్తే ఇలా మునిగిపోతాం. మునిగిపోతూ ఉంటాయి. మరీ తుఫాన్లు వస్తే ఇంకా మాకు ఏదంటే ఎక్కువ చెరుకు వేసేవాళ్ళు ఉంటాయి. చెరుకు వేస్తే ఆ చెరుకు తెగులు అవి వచ్చేసి చనిపోయి మనకి దిగుబడి ఏం వచ్చేది కాదు. అది గిట్టుబడి ధర కూడా గిట్టుబడి ధర లేకుండా పోయింది. ఇంకా చెరుకు మానేసి వరిసేను, చెరువుడి తోట, అపర పంటలు పండించుకోవడం తప్ప ఇంకేం లేదు. అవి కూడా ఈ సంవత్సరం చెరువుడి తోట వేసాం, 10 ఎకరాలు వేసానండి. మొక్కతో ఇలా నీ అంత ముంచేసిపోయింది. దగ్గర 2 లక్షల దాకా పెట్టాను, ముంచేసిపోయింది. మరి ఇప్పుడు మీ నష్టానికి సంబంధించి అధికారులు ఎవరైనా వచ్చారా, చూసారా? వచ్చి ఇంకా ఓటు రాలేదండి. ఇప్పుడు వచ్చి ఏది ఎలా ఉందో ఏటైనా ఎవరు రావట్లేదు. సో మీకు ఏం కావాలి? ప్రభుత్వం నుంచి ఏం సహాయం కోరుతున్నారు? ప్రభుత్వం నుంచి ఏంటంటే మాకు నష్టపడే మాకు కనీసం మా పెట్టుబడి సరే మాకు ఇస్తే మా కొంచెం ఏదో ఊపిరి తీసుకున్నట్టు ఉంటాం. అది. సో ఇది నర్సింగ్బిల్లి ప్రాంతం. ఇది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నర్సింగ్బిల్లి ప్రాంతంకి వచ్చాం మనం ఇక్కడ. సో ఇక్కడ దాదాపు 100 ఎకరాల్లో వరి పంట వేశారు. సో ఈ వరి పంట ఈ మోంతా తుఫాను కారణంగా మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. మన వెనకాతల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మొత్తం పంట అంతా కూడా వరే. సో ఇది ఈ వర్షం కారణంగా నిన్నటి వరకు అయితే అసలు వరి పంట ఇక్కడ ఉందనేది కనిపించలేనంత ఎత్తున నీరుందని, ఇవాళ కొంచెం వర్షం తెరిపినిచ్చి కొంచెం ఎండ కాస్తుండడంతో నీరంతా కిందకు పోయి ఇప్పుడు పంట కనిపిస్తుందని, ఈ పంటలో మొత్తం వరి అంతా కూడా కుళ్ళిపోయిన పాడైపోయిన పరిస్థితి ఉందని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తమ గ్రామానికి వచ్చి రైతుల బాధలు విని ఏదైతే రైతులకి ఏదైనా నష్టపరిహారం ప్రకటిస్తే ఆ నష్టపరిహారం అందివ్వాలని మీరంతా కోరుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో భాగంగా ప్రాణ నష్టాన్ని అయితే అరికట్టగలిగారు. కాకపోతే తీవ్ర ఎత్తున పంట నష్టం అయితే చాలా మేరకు జరిగింది. సో ఈ పంట నష్టానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, స్థానిక రెవెన్యూ అధికారులు వచ్చి తమ గ్రామాన్ని సందర్శించి ఈ పంట నష్టాన్ని అంచనా వేసి తమకు న్యాయం చేయాలని, ఎందుకంటే ఇప్పటికే లక్షల్లో పెట్టుబడి పెట్టి ఈ వ్యవసాయం చేస్తున్నామని, సంక్రాంతికి పంట చేతికి వస్తుందనే సమయంలో ఈ తుఫాను మమ్మల్ని నట్టేయడం ముంచిందంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అనకాపల్లి జిల్లా నర్సింగ్బిల్లి గ్రామం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.